రికార్డింగ్ నెంబర్ 10 మాస్టర్ ఈకే వ్రాసిన గోదావైభవము అనే పద్య కావ్యం కథారూపంగా చెప్పుకుంటూ ఉన్నాము. వాయుదేవుడు రూపం ధరించి పాటలు పాడుతున్నట్టుగా సన్నని గాలి ఈలలు వస్తూ ఉంటే ఒక్కొక్కప్పుడు గాలి ఒక ఈలలాగా వినపడుతుంది. జాగ్రత్తగా వింటే దాంట్లో నుంచి బ్రాహ్మీ భూపాల రాగం వినపడుతూ ఉన్నట్టుగా ఉన్నదిట. బ్రాహ్మీ ముహూర్తంలో అంటే తెల్లవారుజామున గోదాదేవి కొలం దగ్గరికి వెళ్ళి స్నానం చేస్తూ ఉన్నది. సుకుమారమైన తన శరీరం చీకట్లో కోనేటి నీటిలో స్నానం చేస్తూ ఉంటే ఆ అందాలు గమనించిన గోదాదేవికి యమున నీటిలో స్నానం చేసిన గోపకన్యల అందాలు కళ్ళకి కట్టినట్టుగా కనిపించినట్టు. తను స్నానం చేసేటప్పుడు ఆ జ్ఞాపకం ఈవిడ కొలనులో చేస్తూ ఉన్న స్నానం యమునలో గోపికలు చేస్తూ ఉన్న స్నానంతో సమానంగా ఆ గోపికలందరూ కళ్ళకు కట్టినట్టు కనిపించారట. తర్వాత భూపాల రాగము అంటే కూడా ఉదయ చంద్రిక, భూపాలం మొదలైన కొన్ని రాగాలు ఉషోదయ సమయంలో మటుకే మంచి స్ఫూర్తినిస్తాయి అని సంగీతం బాగా తెలిసిన వాళ్ళు శాస్త్రజ్ఞులు చెబుతారు. ఈ సన్నివేశంలో వాతావరణం పరమ పవిత్రమైన వాతావరణం కాబట్టి దాన్ని బ్రాహ్మీ భూపాల రాగం అని పిలవటం చాలా బాగుంది అంటున్నారు. తన అందాలను గమనించుకున్న కన్నెపిల్ల మామూలుగా తనకు తానే మురిసిపోవటం సహజం. కృష్ణ భక్తి తప్ప ఇంకొకటి ఎరగని గోదకు మాత్రం తనకు ఎంతో ఇష్టమైన గోపకన్యల్ని తలుచుకుంది. ఆ గోపకన్యల అందాలన్నీ గుర్తుకొచ్చినాయి. ఎందుకంటే ఆవిడ మనసులో గోవిందుడు గోపకన్యలు అనే దానికి తేడా లేదు, అంతా ఒకటిగానే ఉంది కాబట్టి వాళ్ళని గుర్తు తెచ్చుకుంది. నీలనీలమైన కోనేటి నీళ్లల్లో క్షీణచంద్రుడు అనే గంధపు ముద్దను చిదిమి అరగదీసి నీళ్లలో కలిపి తారకలు అనే పచ్చకర్పూరపు ముక్కలు వెదజల్లినట్టుగా ఉన్నదిట కోనేరు. ఆ నీటిని కదిలించినప్పుడు కోనేటిలో ఒక కలకలం వస్తుంది. ఒక చంద్రుడు ముక్కలు ముక్కలైనట్టుగా కనపడతాడు. తారకలన్నీ కూడా మెరిసిపోతాయి, అక్కడ ముక్కలు ముక్కలుగా మెరిసిపోతాయి. అది ఆవిడకి ఎట్లా ఉందిట, క్షీణచంద్రుడు అనే గంధపు ముద్దని కలిపినట్టుగా, అరగదీసి కలిపినట్టు, తారకలు అనే పచ్చకర్పూరం ముక్కలు వెదజల్లినట్టుగా ఉన్న కోనేటిలో గోదమ్మ చక్కదనం జలకాలాడింది అంటున్నారు. మేలిమి బంగారు వన్నెతో విరాజిల్లుతూ ఉన్న ఆవిడ శరీరం మీద కోనేటి నీటి బొట్లు చీకట్లో నీలమణుల కాంతులతో కనపడుతూ ఉన్నాయిట. ఆ దృశ్యం ఎలా ఉందిట, గుళ్ళో ఉన్న స్వామి వక్షస్థలం మీద మెరిసే నీలమణి ఇదేనేమో అన్నట్లుగా ఉందిట. స్వామి వక్షస్థలం మీద వేళ్లాడుతూ ఉన్న బంగారు పతకమే గోదాదేవి అన్నమాట. అలా ఉన్నదిట ఆవిడని చూస్తూ ఉంటే. అంటే ఎలా చెబుతున్నారంటే, చీకటిగా ఉన్నటువంటి ఆ రాత్రి సమయం చీకటినేమో స్వామి శరీరంతో పోల్చారన్నమాట. ఆయన రంగు కూడా నలుపు అని చెప్పుకున్నాం కదా. గోద శరీరమేమో బంగారు రంగులో ఉన్నందువల్ల ఆవిడ శరీరం బంగారు పతకంగా ఉన్నట్టు, నీటి బిందువులు నీలమణులతో చెప్పారు, కలిసి ఉన్నట్టుగా ఉంది అని చెప్పారు కాబట్టి గోద దేహమే స్వామి వక్షస్థలం అయిపోయి నీటి బొట్లు నీలమణుల్లాగా మెరిసినట్టుగా ఉన్నది అని చెప్తూ ఉన్నారు. గోద దేహం మీద వెలిగే అందాలన్నీ స్వామి అందాలుగానే కనపడినాయి అని చెప్పి, పతకం అనే మాట కూడా అది ఇంకా ఆయన ఆ వక్షస్థలానికి అందాన్ని చేకూర్చింది అని అర్థం చేసుకోవాలి. జవ్వనుల అందచందాలన్నిటినీ వర్ణించిన కవులు ఎంతమందో ఉన్నారు, కానీ ఇలా ఎవరు వర్ణించలేదు మాస్టర్ గారు లాగా అంటున్నారు. ఇలా పవిత్రత మిగతా వాళ్ళ రచనల్లో లేదు. ఎందుకంటే ఇక్కడ గోదాదేవి పవిత్రత అటువంటిది, సామాన్య కన్య కాదు ఆవిడ. అందువల్ల ఆ పవిత్రత కనబడుతూ ఉన్నది. స్వామిలోనే ఆమె లీనమై ఉన్న దృశ్యం అందరికీ కూడా కళ్ళకు కట్టినట్టుగా ఉంటుంది అంటున్నారు. ఇట్లా జలకాలాడుతూ ఉన్న గోద ఇంటికి చేరుకొని పాము కుబుసం లాంటి చీరను, పట్టు కంచెలను, ఒక విధమైన రవిక కట్టు, దాని పట్టు కంచె అంటే ఒక విధంగా రవికలాగా కట్టుకోవటం, దాన్ని ధరించిందిట. మణిదర్పణంలో చూసుకుంటూ అంటే అద్దంలో చూసుకుంటూ ఉన్నదన్నమాట ఆవిడ. నిలువుగా స్వామి చెప్పినట్టుగానే దోసగింజ ఆకారంలో కస్తూరి బొట్టు, దాని కిందుగా చిన్న చుక్క అలంకరించుకున్నదిట.
కేశపాశాన్ని పైకి ముడిచి కొప్పుగా అమర్చుకుంది. పద్మం వంటి ముఖం మీద ఆవిడ కేశ సంపద పొదరింటిపై ఉన్న పూలగుత్తులపై తుమ్మెదల గుంపు మోగినట్టుగా ఉన్నదిట. పూలగుత్తుల మీద తుమ్మెదల గుంపు మోగినట్టుగా నల్లని జుట్టు, ఆవిడ జుట్టు అలా కనిపిస్తోందిట. ఆవిడ ముఖమే పూలగుత్తైపోయినట్టుగా. స్వామి తనకు అనుగ్రహించిన దీక్షలలోని సారం గ్రహించినట్లుగానే అలంకరించుకుంది గోదాదేవి. తోటలోకి నడిచింది. రంగురంగుల పూలతో తులసి, మరువము, దమనము కలిపి వన్నెవన్నెల మాలికలన్నీ కూడా అల్లింది. వాటిని తన వక్షస్థలంలో ధరించి అద్దంలో చూసుకుంది. తనకు నచ్చిన దండలను ఎంచి తట్టలో పొందికగా సర్దింది. సర్దిన దండల్లో ఒకదాన్ని తీసి మళ్ళీ మెళ్ళో వేసుకొని దివ్య వైభవలక్ష్మి వస్తోందా అన్నట్లుగా గుడికి నడిచి రావటం మొదలుపెట్టింది ఆవిడ. ఆవిడ గదిలో ఇన్నాళ్ళు ఒక చిలుకని పెంచుకుంటూ ఉన్నదిట ఆవిడ. ఆ చిలుక ఎప్పుడు కృష్ణనామాన్ని చేస్తూ ఉంటుందిట. ఆ జపించటం అనేది గోదాదేవి ఆ చిలుకకి నేర్పించిందన్నమాట, కృష్ణనామాన్ని. గోద ముందుకెళ్తూ ఉంటే ఆ చిలుక తను కూడా వస్తాను అని ఎదటికొచ్చిందిట. రమ్మని గోద చెప్తే చాలా సంతోషంగా ఎగిరి ఆవిడ భుజం మీద వ్రాలి నిలబడిందిట. సంప్రదాయ గ్రంథాల్లో, చిత్రాల్లో కనిపించే బొమ్మలన్నీ కూడా గోద స్వరూపం ఈ పద్యాల్లో వర్ణించారు. ఆవిడ భుజం మీద చిలక ఉన్నట్టుగా ఉంటుంది గోదాదేవి బొమ్మలు ఎక్కడ చూసినా కూడా. అదే ఇక్కడ ఈ పద్యాల్లో ఉన్నది అంటున్నారు. ఏనుగులాగా ఠీవిగా వయ్యారంగా గోదావరిదేవి నడుస్తూ ఉంటే ముఖం మీద గాలికి ముంగురులన్నీ కూడా చిన్న సన్న సన్న జుట్లన్నీ గాలికి కదులుతూ ఉన్నాయిట. కంఠంలో ఉన్న మెళ్ళో ఉన్న పూలదండ దివ్య మాలలాగా కనపడుతోంది. ఎక్కడో దివి నుంచి వచ్చిందా ఈ మాల, దివ్య పుష్పమాలలాగా ఉన్నదిట. ఆవిడ కృష్ణనామం గానం చేస్తూ ఉంటే మన్మధుడి శంఖనాదంలాగా ఉంది. అంటే ఒక మధురత్వము కలుస్తూ ఉన్నది. అందుకని మన్మధుడిని తీసుకొస్తూ ఉన్నారు ఇక్కడ. మన్మధుని ఇంటి ముంగిలిలో ఉన్న తులసి అన్నారు. అంటే ఏది చేసినా గోదకి సంబంధించినవన్నీ కూడా ఒక తీయని అనుభవాలుగా ఉంటున్నాయి. అందుకని మన్మధుడిని తీసుకొస్తూ ఉన్నారు. మన్మధుడి శంఖంలాగా ఉంది ఆవిడ నామం చేస్తూ ఉంటే. అంటే కంఠాన్ని శంఖంతో పోల్చటము అనేది కవులు సాధారణంగా చేసే సంప్రదాయం అయిన కవి సమయమే. కానీ ఆ కంఠం కూడా మన్మధుడి శంఖము వంటి కంఠము అనటంలో ఆ కృష్ణనామం ఆవిడ కంఠంలో నుంచి ఎంత మధురంగా వస్తూ ఉన్నది అనే విషయం, ఎంత తీయని ధ్వని అది, చూసేవాళ్ళ హృదయాలని ఎలా మనోహరత్వంగా మనస్సుని లాగేస్తుంది అనే విషయం చెప్తూ ఉన్నారు. ఈ విధంగా వనితారత్నమైన గోదాదేవి మెల్లగా స్వామి కోవెలలోకి వచ్చిందనమాట. ఘంటారావంలాగా ఉన్నది ఆవిడ కంఠం. ఆ కృష్ణనామం పాడుతూ ఉంటే గంటలు మోగుతూ ఉన్నట్టుగా రీసౌండింగ్గా ఉంది. ఆవిడ కళ్ళల్లో కృష్ణ తపస్సు తళుక్కుమని మెరుస్తూ ఉన్నదిట. ఆవిడ గర్భాలయంలోకి వెళ్ళి శ్రీగంటితో స్వామిని చూచి తాను ధరించి తీసిన అంటే ఆముక్తము అయిన పూలదండను అంటే మాల్యమును స్వామి వక్షస్థలం మీద అలంకరించిందిట. ఆ మాలను ధరించిన స్వామి ముఖం వంక చూచిన గోదకు శరీరం పులకలు తేరింది. పులకలు వచ్చేసినాయి, శరీరం అంతా పులకరించిపోయిందిట. చేతితో స్వామి బుగ్గలు తాకి తన కణతలకు మెటికలు విరుచుకున్నదిట. ఆయన మురళీగానాన్ని ధ్యానం చేసిందిట. ఆ లీలామయమూర్తి పాదాలను కౌగలించుకుని ఆనంద బాష్పాలతో ఆయన పాదాలకు మురుక్కుతూ ఈ విధంగా ఆవిడ స్తుతి చేసిందిట. ఓ స్వామి, ఓ కృష్ణ పరమాత్మ, నీ శిరస్సు మీద వెలుగుతూ ఉన్న ఈ నెమలి పింఛం ఎంతో అందంగా ఉంది. నీ కన్నుల వెలుగులో నుంచి నాకు ఎంతో కరుణరసం ప్రవహిస్తున్నట్టుగా కనిపిస్తోంది. నా హృదయాది నాథుడివి నువ్వు. దయతో నాకెంతో ప్రేమతో ఆ కళను కల్పించావు. విశ్వప్రేమనంతా మధించి నవనీతాన్ని నాకు రుచి చూపించావు. మళ్ళా మళ్ళా నిన్నే కీర్తిస్తూ నీ స్వచ్ఛమైన మూర్తితో లీనమైపోయి యుగాంతం దాకా ఇలాగే ప్రకాశిస్తూ ఉంటాను స్వామి అని అనుకుంటూ ఇలా విన్నవించుకుంటూ గోద నెమ్మదిగా వెనక్కి తిరిగి ఇల్లు చేరుకుంది. తన తండ్రి గారు శిష్యులు చదువుతూ ఉన్న నాగేంద్ర శయనుడి పుణ్యకథలను, తిరువాయిమొళి అనే దివ్య ప్రబంధాన్ని వింటూ గడిపిందిట. ఆ తర్వాత విష్ణు చిత్తుడు ఆలయానికి బయలుదేరాడు.
ఆయన సామాన్యుడు కాదు. శ్రీకృష్ణదేవుని కీర్తి అనే పర్వతాన్ని తన చిటికిన వేలి మీద ఎత్తి నిలబెట్టి భక్తులందరికీ కూడా నిలువనీడనిచ్చిన మహాభక్త శిఖామణి ఆయన. తన కంఠ మాధుర్యాలు ఆహ్లాదం కలిగిస్తూ ఉంటే ఆమూలాగ్రంగా పూజా స్తోత్రం అన్నీ కూడా పూర్తి చేసుకున్నట్ట విష్ణుచిత్తుడు. సద్భక్తితో, మంచి భక్తితో స్వామిని సేవించిన తర్వాత గోద కూర్చిన పూలదండలన్నీ వేదమంత్రపూర్వకంగా స్వామి వక్షస్థలం మీద అలంకరించాడు. ఆ మాలికల స్పర్శకు స్వామి శరీరం చెమర్చింది. దానికి తోడు ఆ పువ్వుల తేనెలు కూడా ఆయన దేహంపై నిలబడ్డాయిట. తన సేవలకు స్వామి సంతోషించాడని భావించిన విష్ణుచిత్తుడు అదే తగిన సమయము అనుకొని స్వామికి తన మనసులోని వేదనను ఇలా విన్నవించాట. స్వామి, నా కుమార్తె గోదాదేవి నీ పాదదాసి, నీ పాదాలను సేవించే విధానంలో నా మార్గాన్నే అనుసరించింది. నన్నే మించిపోయిన భక్తితో నిన్ను సేవిస్తూ ఉన్నది. ఆవిడ చేసే తపస్సు నీ సమ్మతి లేకుండా చేయదని నాకు తెలుసు, నేను ఎరుగుదును. కానీ ఆ విధానం అంతా నాకు ఆశ్చర్యంగా ఉంది. నా సామాన్యమైన బుద్ధికి అందకుండా ఏదో సాధించటానికే ఆవిడ ఈ తపస్సు లాంటి పూజ చేస్తూ ఉన్నది అనుకుంటున్నాను అని చెప్పాడు. విష్ణుచిత్తుడి మాటలలో ప్రసన్నతతో పాటు సున్నితమైన లౌక్యం కూడా తొంగి చూస్తోంది. స్వామి అనుమతి లేకుండా గోద ఈ సాధన చేయదనే విశ్వాసం ఉంది. ఒకవేళ ఆయన సమ్మతి లేకుండా చేస్తుంటే స్వామి చూస్తూ ఎలా ఊరుకున్నాడు? ఒకవేళ అదే నిజమైతే, ఆవిడ మార్గం సరైంది కాకపోతే సరిచేయాల్సిన బాధ్యత కూడా స్వామి మీదే ఉన్నది కదా. ఈ మాట ఊరికే చెబితే స్వామిని తను ఆదేశించిన వాడవుతాడు. కాబట్టి తన భావాన్ని సున్నితంగా స్ఫురించేట్టుగా చేశాడనమాట. మహాపురుషుల లౌక్యం కూడా ఇంత అందంగా ఉంటుంది అంటున్నారు. పుణ్యదినాల రాత్రులలో మేము కూడా జాగరణ చేశాము. కానీ నా పుత్రిక నిత్య జాగరణలు చేయటం ఎందుకు, ఏం సాధించాలని? కృచ్ఛ చాంద్రాయణ వ్రతాల్లో శరీరాలు కృషించిపోయేట్టుగా ఉపవాస వ్రతాలు మేము చేస్తూనే ఉన్నాము. ఈమె మాత్రం నిరంతరాయంగా రోజుల తరబడి ఉపవాస దీక్ష చేస్తూ ఉన్నది. ఏమిటి విచిత్రం స్వామి అని అడుగుతూ ఉన్నాడు. తన వ్రత దీక్ష తండ్రికి తెలియకుండా దాచమని గోద చెలికత్తెలతో చెప్పింది. కానీ ఆమె తల్లిగారు గమనిస్తూనే ఉన్నది కదా. తల్లిగారు గమనించింది అంటే ఆమె విష్ణుచిత్తుడితో చెప్పిందని మనకి అర్థమైపోతుంది చాలా సహజంగా. ఇంకా చెప్తూ ఉన్నాడు విష్ణుచిత్తుడు స్వామితో, మేం కూడా వ్రతాలవి చేసేటప్పుడు ఒక వర్చస్సు ఉంటుంది మా ముఖాల్లో. కానీ నా కూతురి వ్రతం ఎట్లా ఉందంటే శరీరం అంతా ఒక విలక్షణమైన తెల్లని కాంతి ఆవిడ శరీరం మొత్తాన్ని ఆవహించి ఉంటుంది. మేము మీ స్వామి, నేను మీకు ఆత్మార్పణ చేసి కళ్ళు మూసి నిలబడినప్పుడు మా కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిలబడతాయి. గోద చేసిన వ్రతంలో కన్నీటికి కొదవే లేదు. నిన్ను స్మరించుకుంటూ ఎప్పుడూ కన్నీరు కారుస్తూనే ఉంటుంది. నిన్ను ధ్యానించుకుంటూ ఒక్కొక్కప్పుడు మేము యోగ నిద్రలో కొన్ని క్షణాల పాటు మైమరిచిపోతాం. గాని ఆమె మాత్రం నీ పాటలే పాడుకుంటూ రాత్రి పగలు అని వేరే ఏ లోకము లేనట్టుగా పరవశంతో కన్నీరు కారుస్తూనే ఉన్నది ఎప్పుడూ కూడా అని చెప్పాడు. యోగాభ్యాసం ప్రారంభించిన వాళ్ళల్లో కూడా మొట్టమొదట ఓంకారం చేసి కళ్ళు మూసుకోగానే చిత్రమైన నిద్ర వస్తుందిట. అట్లాగే ఒక భగవత్ కథను వినేటప్పుడు రెప్పలు బలవంతంగా లాగినట్లు నిద్ర కూరుకు వచ్చేస్తుంది. వినడం ఆగిపోతే అంత నిద్ర ఎక్కడికో ఎగిరిపోతుంది. దీనికి ఒక విచిత్రమైన కారణం ఉంది. బాహ్యమైన మనస్సు బాహ్యమైన విషయాలకే పరిమితమై ఉంటుంది. భగవద్విషయం అంతర్లోకాలకు సంబంధించింది. భగవంతుడి విషయం అంత లోపలగా ఉన్న లోకాలకు సంబంధించింది. కాబట్టి మనస్సు పనిచేస్తూ ఉన్నంతసేపు భగవద్విషయం వింటూ ఉన్నా మనస్సు వేరే పని చేస్తూ ఉంటుంది కాబట్టి బాగానే ఉంటుంది. యోగ సాధన బిగినింగ్లో మనస్సు తాత్కాలికంగా విశ్రమిస్తుంది. లోపలి మనస్సు పనిచేయడం ప్రారంభిస్తుంది. బయట మనస్సు పనిచేయని స్థితి మనకు తెలిసింది. శరీరానికి అలవాటైంది నిద్ర ఒక్కటే. కాబట్టి ధ్యానం కానీ శ్రవణం కానీ ప్రారంభం అవంగానే మనసు విశ్రమించి నిద్ర వంటి ఒక ముద్ర కలుగుతుంది, నిద్రాముద్ర కలుగుతుంది అన్నమాట.
యోగ సాధనలోని స్థాయి భేదాన్ని బట్టి కాల పరిమితి మారుతుంది కానీ ప్రతివారికి కొంతైనా ఇది తప్పకుండా అనుభవం అవుతుందిట. మనకి తెలుసు నామజపం గాని ఏదైనా భగవంతుడి సంబంధమైన కథలు వినేటప్పుడు కానీ తెలియకుండానే కునుకుబడుతుంది మనకి. పరిమితి అంటే కొంతమందికి ఊరికే ఒకసారి కునుకుబట్టి మెళుకు రావచ్చు, కొంతమందికి ఇంకొంచెం ఎక్కువసేపు నిద్రపోవచ్చు. కానీ ఈ నిద్ర అనేది ఎందుకు వస్తుందో ఇక్కడ వివరంగా చెప్పారు. బయట తిరుగుతూ ఉన్న మనస్సుకు ఒక విశ్రాంతి కలుగుతుందన్నమాట, వెంటనే నిద్ర వస్తుంది. అది చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఇంకా కూడా ఇట్లా చెప్తూ ఉన్నాడు విష్ణు చిత్తుడు స్వామితో, స్వామి వేదశాస్త్ర పురాణ గ్రంథాలన్నీ కూడా వెతికి చూశాను నేను. ఆచార్య పురుషులైన ఆళ్వారుల కథలన్నీ చదివి మళ్ళీ ఇంకోసారి చదివాను. నా కూతురు ఏ దీక్ష పట్టిందో ఈ కొత్త వ్రతం నాకెక్కడా కనపడలేదు. ఇట్లాంటి వ్రతం అసలు ఎక్కడైనా ఉన్నదా? ఆవిడ నా కూతురికి నేను బాలగోపాల మంత్రం ఉపదేశం చేశాను, దాన్నే ఇంతకాలం ఆవిడ అనుష్ఠానం చేసుకుంటూ ఉన్నది. అంతేగాని వేరే వ్రతం మేమెవ్వరము ఎప్పుడూ ఆవిడకి చెప్పలేదు. ఇట్లాంటి దీక్షలు అసలు లోకంలో ఎక్కడన్నా ఉన్నాయా అని అనిపిస్తుంది నాకు. ఈ వ్రతానికి ఫలితం ఏమిటి? వ్రత సంకల్పంలో ఉన్న అంతరార్థం ఏమిటి? అసలు వ్రత సంకల్పం ఎలా చెయ్యాలి? ఈ వ్రతం ఇలా ఎన్నాళ్ళు సాగాలి? ఈ వ్రత సమాప్తి చేసే విధానం ఏమిటి? ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు తెలియక నా మనస్సంతా దిగులుతో నిండిపోతోంది స్వామి. నువ్వైనా నాకు కాస్త వివరంగా చెప్పు తండ్రి అని అడిగాడు. వ్రతానికైనా సంకల్ప విధానం, ఒక ఫలితం, ఒక కాల నిర్ణయం ఉంటాయి కదా, ఉద్యాపన విధానం ఉంటుంది కదా. ఇది శాస్త్ర పరిధిలో ఆలోచిస్తున్న అమాయకుడు విష్ణు చిత్తుడు. ఒక పద్ధతిగా ఉండాలి కదా అని ఆలోచిస్తున్నాడు. శాస్త్ర ప్రకారం ఏది చేసినా ఒక పద్ధతిగా ఉండాలి. దైవాన్ని నమ్ముకొని చేసే వాళ్ళకి పద్ధతి వాళ్ళని అనుసరిస్తుంది, కానీ వాళ్ళు ఒక పద్ధతిని కండిషన్డ్ విషయాలు వాళ్ళు అనుసరించటం అనేది అసలు ఉండదు భక్తుడికి. కానీ విష్ణు చిత్తుడు శాస్త్ర ప్రకారంగా తన కూతురి ప్రవర్తనని చూస్తూ ఉన్నాడు. స్వామికి ఇట్లా విన్నపం చేసుకొని విష్ణు చిత్తుడు తీర్థప్రసాదాలన్నీ తీసుకొని ఇంటికి బయలుదేరాడు. కొంతసేపు కూతురు దగ్గర కూర్చొని ముచ్చటించుకుంటూ హరిభక్తిని తెలియజేసే కొన్ని పుణ్య కథలన్నీ కూడా బోధన చేశాడు. తండ్రి గారు నిద్రపోయిన తర్వాత గోదాదేవి మనస్సులో మదన గోపాల దేవుడిని గురించి మధుర భావనలు ఉప్పొంగిపోయినాయిట. ఆ రాత్రంతా కన్ను మూసుకోకుండా మేలుకుతోనే ఉన్నది. రాత్రి ఇట్టే గడిచిపోయిందిట. నిద్ర లేకుండా గడిపిన 10వ రోజు రాత్రి గోదాకుమారి మనస్సులో కలిగిన మధుర భావాలన్నీ కూడా ధనుర్మాస భక్తుల జీవితాలను రసభావమయంగా నిలిపి రక్షించుగాక అని కోరుకుంటూ ఉన్నాము. గోదకు తండ్రి ఉపదేశించిన బాలగోపాల మంత్రం క్లీం అనే బీజాక్షరంతో కలిసి ఉంటుంది. అది మన్మథ బీజం. ఆయన చిన్ననాడు ఉపదేశించిన ఈ బీజాక్షర సాధనమే ఈనాటికి ఈ విధంగా పరిణమించి వేణుగోపాల దేవుడి అనుగ్రహానికి ఆవిడ్ని పాత్రురాల్ని చేసింది. తండ్రి గారే గురువు కాగలిగిన అదృష్టం ఎంతమందికో ఉండదు. అటువంటి అదృష్టం ఉన్న పుణ్యస్వరూపిణి గోదాదేవి. ఆడవారు బీజాక్షరాలతో కూడిన మంత్రాలు పఠించరాదు అని నిషేధించే సంప్రదాయం ఋషులెవ్వరూ చెప్పలేదు. సనాతనమైన పవిత్ర సంప్రదాయమే ఇక్కడ చెప్పబడింది. ఇది సరైనదే అంటూ ఉన్నారు. 10వ నాటి రాత్రి నిద్ర లేకుండానే గడిచిపోయింది గోదకి. మన రికార్డింగ్ నెంబర్ 10 కూడా అయిపోయింది.